మా దగ్గర నార్మల్గా అయితే సేల్ ఏం తక్కువ కాలేదు, కానీ రెగ్యులర్గా ఉంటూనే ఉంది. కానీ కాకపోతే ఒక 30% అట్లా 20-30% అట్లా తగ్గింది. రెగ్యులర్గా అయితే రెస్టారెంట్ బార్స్కి అన్నిటికీ పోతూనే ఉన్నాయి, కానీ కొంచెం దాంట్లో కూడా కొంచెం లెస్ అయితే అయింది. పర్సంటేజ్ అంతవరకు కొంచెము ఇంతకుముందుకు ఉన్నంత లేదు, కొంచెం అయితే తగ్గింది. కానీ ఈ వారం 10 రోజులలో మళ్ళీ రికవర్ అవుతుంది ఖచ్చితంగా. ఈ మార్కెటింగ్లో ఇలాంటి టైమ్స్లో కొంచెం డౌన్ ఉంటుంది, మీకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఒక 1 వీక్ 10 డేస్ ఉంటుంది అంతే, కానీ ఇది రికవర్ అవుతుంది మళ్ళీ. బర్డ్స్ కూడా అన్నీ సప్లై అవుతూనే ఉన్నాయి. ఒక 2 వీక్స్ అంతే సెట్ అవుతుంది. రేట్ అంటే ఇప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ 200 ఉండే, ఇప్పుడు ఈ 1 వీక్ నుంచి లెస్ అవుతూ వచ్చింది. ఒక 150 ఉంది ఇప్పుడైతే ప్రజెంట్. 150 స్కిన్ డ్రెస్సింగ్ చికెన్ 150 ఉంది, అండ్ స్కిన్లెస్ 170 ఉంది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఇదంతా వీటి వల్ల కొంచెం ప్రైస్ అయితే డౌనే ఉంది. మళ్ళీ ఒక 2 వీక్స్లో మళ్ళీ రికవర్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడైతే ప్రజెంట్ కంట్రీ బర్డ్స్ బాగా తీసుకుంటున్నారు. ఇది బర్డ్ ఫ్లూ అది అని చెప్పేసి చాలా వరకు ఇదంతా రూమర్స్ బాగా వస్తున్నాయి కాబట్టి కంట్రీ బర్డ్స్ బాగా పోతున్నాయి. మీరు చూడవచ్చు అక్కడ కంట్రీ బర్డ్స్ కూడా బాగా సేల్ అవుతుంది. చికెన్ కొంచెం అయితే లెస్ అయింది. ఇప్పుడు కంట్రీ బర్డ్స్ బాగా వెళ్తున్నాయి. దానికి మేమేం రేట్ ప్రైస్ మేము పెంచలేదు, అదే మాది ఎప్పటి నుంచైనా హోల్సేల్ ప్రైజే. ఈ వారం రోజుల నుంచి కొంచెం సేల్ ఒక 30% తగ్గింది. బర్డ్ ఫ్లూ అని కారణాల వల్ల. బర్డ్ ఫ్లూ ఏం లేదు ప్రస్తుతానికైతే. నల్గొండ జిల్లాలో నాటుకోళ్ళ సేల్ బాగా పెరిగింది. నాటుకోళ్ళు 500 రూపీస్ కేజీ అమ్ముతున్నాం. ఎక్కువ రేట్ ఏమి ఎక్కువ అమ్ముతలేము. బ్రాయిలర్ సేల్ మాత్రం ఒక 30% తగ్గింది. ఈ నడుమ కొంచెం రోజు చికెన్ మేళాలు పెడదామని చూస్తున్నాం. నేను ఈ రామ్కి సెంటర్కు చికెన్ తీసుకుందామని వచ్చాను, కానీ ఈ వారం 10 రోజులకెళ్ళి పరిస్థితులని అబ్జర్వ్ చేస్తే బర్డ్ ఫ్లూ వస్తున్నది అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి బాయిలర్ చికెన్ కాకుండా నాటుకోడి తీసుకుందామని వచ్చాను. ఈ బాయిలర్ చికెన్ అయితే మొత్తం ఫామ్లలో ఇంజక్షన్లు వేసి పెంచడం వలన ఈ బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్తున్నారు. కాబట్టి మేము నాటుకోడి తీసుకున్నామని ఈ యొక్క చికెన్ సెంటర్కి రావడం జరిగినది. చికెన్ రేటు కూడా సాధ్యమైనంత వరకు తగ్గింది. ఎక్కడ కూడా హోటళ్ళల్లో కూడా చికెన్ తగ్గిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఆరోగ్యానికి మంచిగా జాగ్రత్తగా చూసుకొని ముందుకు పోవాలని నేను కోరుచున్నాను. గత 10 రోజులుగా నల్లగొండ పట్టణంలో పక్క రాష్ట్రంలో పక్క ప్రాంతంలో జరిగినటువంటి బ్లడ్ ఫ్లూ అనే మహమ్మారి కోళ్లకు రావడం వల్ల ఆ ప్రాంతంలో నుంచి వ్యాపిస్తున్నటువంటి ప్రాపగండతోటి నల్లగొండలో ఉన్నటువంటి పలు చికెన్ సెంటర్లు మొత్తము మూసివేయడం జరిగింది. దాదాపుగా మార్కెట్ కూడా జరగడం లేదు. అదేవిధంగా హోటళ్ళల్లో కూడా, పాఠశాలల్లో కూడా, ఎవరికైనా హాస్టల్ పిల్లలకు కూడా ఈ చికెన్ సంబంధించినటువంటి పదార్థాలు ఏవి వినియోగంలో లేవు. దాంతోపాటుగా చికెన్ సెంటర్ వ్యాపారస్తులు కూడా చాలా నష్టాలలో ఉన్నారు. వాళ్ళు ప్రతి నెల కట్టేటువంటి బ్యాంకు లోన్లు వాటికి ఇబ్బంది పడుతున్నారు. కానీ దీనికి నగరంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య మున్సిపాలిటీ వాళ్ళు సర్కులర్ జారీ చేయడం వల్ల ప్రజలు కూడా ఈ చికెన్ తినాలంటే భయానక పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి తగు పరిష్కారం ఆలోచించి మన చికెన్ సెంటర్లకైతేమి వినియోగదారులకైతేమి తగు సూచనలు సలహాలు ఈ మీడియా ద్వారా ఇవ్వగలరని ప్రార్థన. నల్లగొండలో ఏ ఒక్కరు కూడా చికెన్ తినడం లేదు. ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ కారణంగా తెలంగాణలో ఎటువంటి బర్డ్ ఫ్లూ అనేది లేదు. చాలా రోజుల నుంచి కూడా ఎటువంటి కస్టమర్స్ కూడా రాకపోవడం లేదు. రేట్లు కూడా తగ్గిపోయినాయి. మొత్తం లాభాలు కూడా ఏం లేవు. చాలా నష్టాలలో నడుస్తుంది. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇక్కడ కూడా లేదు అసలు. ఇప్పుడు అప్పుడు 100% నడిచేది, ఇప్పుడు 20% కూడా నడుస్తలేదు. అట్లా అప్పుడు 250, 240, 230 ఉండేది. ఇప్పుడు 150 పడిపోయింది మొత్తం రేటు. రేట్ ఏముంది, 150 రూపాయలు, 140 రూపాయలు, 130 రూపాయలు అంటారు. అయినా కానీ తినటం లేరు, భయపడి ఉరుకుతారు జనాలు. మరి ఇంత కాడికి ఎందుకు? పోల్ట్రీ మొత్తం ఆగమైపోయింది, మేము ఆగమైనాం. ఏం చేయాలి? ఇంకెన్ని రోజులు ఉంటుందో మరి మాకేం అర్థమైతే లేదు. రోజు వస్తున్నాం, షటర్ తీసుకుంటున్నాం, కూర్చుంటున్నాం, పోతున్నాం.
ఇంటికి పోయి ఇంత తింటున్నాం పంతున్నాం, ఇంకేం లేదు. మా పని డోలే. మరి ఏం చేయాలో ఏందో మరి గవర్నమెంట్ ఏదైనా చూసి మమ్మల్ని ఆదుకునే పరిస్థితి చేయాలి. మరి జీతాలలో పోగలదు, ఇంత పెద్ద షాప్ కిరాయి తీసుకుని ఏం చేస్తాం, ఆగమవుతున్నాం. మరి ఎట్లా పరిస్థితి? ఈ బర్డ్ ఫ్లూ అనేది మన తెలంగాణలో ఏ మూలన ఎటు లేదు. అనవసరంగా దీనివల్ల కొంతమంది సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఎక్కడో ఉన్న వాటిని ఒకేసారి 100 సార్లు చూపిస్తూ దాన్ని చాలా వైరల్ చేశారు. దీనివల్ల చాలా వైరల్ అయిపోయి చాలా చికెన్ సెంటర్ తరపు నుంచి, పౌల్ట్రీ పరిశ్రమ నుంచి పెద్ద పెద్ద కంపెనీలు కూడా చాలామంది చాలా లాస్ అయినాం. దీనివల్ల చాలా లాస్ జరిగింది. నిజానికైతే దీనివల్ల ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం చికెన్ అనే కాదు, ఏ కూరగాయలైనా ఏమైనా మేము 100+ డిగ్రీస్లో మేము ఉడకబెట్టి తింటాం కాబట్టి మనకు ఎటువంటి హెల్త్కు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎంత భయంకరమైన వైరస్ అయినా దానివల్ల చనిపోతుంది, ఉండదు. అందుకనే మేము ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎస్పెషల్లీ మన తెలంగాణ అయితే లేదు. దీన్ని మనం ఇలాంటి సోషల్ మీడియాలో కానీ ఏదైనా కానీ దేన్ని అయినా చూపించి వైరల్ చేయడం వల్ల చాలా అనేది బిజినెస్ లాస్ అవుతున్నాయి. ఇది ఈరోజు చికెన్ సెంటర్ మీద అయింది, ఈరోజు పౌల్ట్రీ పరిశ్రమ మీద అయింది. దీనివల్ల పౌల్ట్రీ పరిశ్రమలో ప్రతి ఒక్క చికెన్ సెంటర్ యజమాని చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది ఈరోజు ఇక్కడైంది, తర్వాత వేరే దాని మీద కూడా అవుతుంది. అందుకే ఇట్లాంటివి మనము పట్టించుకోకూడదు. మనం ఏది నిజమా ఏది కాదో మన కళ్ళతో చూసి మనము దాన్ని యాక్సెప్ట్ చేయాలి తప్ప అనవసరమైన ఇటువంటి వాటిని మనం విని చేసి అర్థంగా బిజినెస్లు ఖరాబ్ చేయకూడదు. ఈరోజు నల్గొండలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే ఈ పౌల్ట్రీ పరిశ్రమ చాలా కుదేలైపోయింది. ఈ సోషల్ మీడియాలో బయట ఇక్కడ వచ్చిన వదంతుల వల్ల చికెన్ సేల్స్ అనేది మొత్తం పడిపోయింది. పౌల్ట్రీ రంగం మొత్తం కూడా లాస్లోకి వెళ్ళిపోయింది. వాస్తవానికి ఎక్కడో ఆంధ్రలో చిన్న బర్డ్ ఫ్లూ అనే పదాన్ని తీసుకొచ్చి తెలంగాణ లేకున్నా కానీ సోషల్ మీడియాలో ఇక్కడ ప్రచారం చేయడం వల్ల మొత్తం సమాజంలో చికెన్ తింటే ఏదో అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. చికెన్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడమే తప్ప కరోనా టైంలో కూడా ఇలాగే వదంతులు చేసి తర్వాత చికెన్ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పారు. ఆ రకంగా మనము ముందుగా అలా తెలుసుకున్నాం కనుకనే తర్వాత తిన్నాము. ఆ తర్వాత మనకు ఎలాంటి పరిణామాలు జరగలేదు కనుక ఇప్పుడు కూడా బర్డ్ ఫ్లూ అనేది తెలంగాణ లేదు. ముఖ్యంగా చెప్పాలంటే బర్డ్ ఫ్లూ అసలు ఎక్కడ కూడా సర్టిఫికేట్ లేదు. బర్డ్ ఫ్లూ వచ్చినట్టు కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ కానీ చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్ల ఈరోజు మనకు ఇలాంటి పరిస్థితి వచ్చి చికెన్ షాప్ యజమానులు, వర్కర్సు అందరూ కూడా రోడ్డున పడే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి మీరందరూ దయచేసి గమనించండి. వైరస్ ఏదైనా సరే 70 డిగ్రీల కాడనే చనిపోతుందని ఎక్కడ డాక్టర్స్ కానీ అందరూ కూడా చెప్తున్నారు. ఏ వైరస్ అయినా మన ఇండియన్ కుక్ అయితే ఒక్కొక్కటి 110 డిగ్రీలలో మనం వంట చేసుకుంటాం, తింటుంటాం కనుక మనకు ఎలాంటి వైరస్ కూడా బతికి ఉండదు దాదాపుగా. ఇది గమనించగలరు. ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అనేది ఏ డాక్టర్ నుంచి అయినా మనకు ఎక్కడ కూడా సర్టిఫికేట్ అనేది లేదు సార్. అది ఇక్కడ కూడా బర్డ్ ఫ్లూ లేదు కాబట్టి దీని గురించి బర్డ్ ఫ్లూ అని ఇంకా సోషల్ మీడియాలో కానీ ఇదన్నీ చేయడం వల్ల ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. దాన్ని దయచేసి అందరూ గమనించి దాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడున్న పరిస్థితిలో పరిశ్రమలు కూడా చాలా ఇబ్బందులు లాస్లో వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు చూస్తే చికెన్ షాప్లే క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే సేల్స్ లేక ప్రజల్లో ఇట్లాంటిది దుష్ప్రచారం రావడం వల్ల వాళ్ళు అట్లా నమ్మి చికెన్ తీసుకోవడం మానేస్తున్నారు. ఇట్లాంటి బర్డ్ ఫ్లూ అనేది ఏ డాక్టర్ దగ్గర కూడా సర్టిఫికేట్ లేదు కాబట్టి దయచేసి గమనించగలని కోరుతున్నాం. ఈ చికెన్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అనేది అసలు వాస్తవంగా ఒక నార్మల్గా చిన్న ఫ్లూ మాత్రం. మనకి ఎట్లా మనుషులకు ఎట్లయితే వెదర్ చేంజ్ అయినప్పుడు సర్ది జ్వరం ఎట్లా వస్తుందో కోళ్ళకు కూడా అట్లనే వస్తుంది. కానీ ఇది హానికరమైన వైరస్ కాదు, నార్మల్ వైరస్. ఇది మన కాడ తెలంగాణ వాస్తవంగా అసలు లేనే లేదు. ఇది ఆంధ్రాలో చాలా మట్టుకుంటే అది కూడా అదుపులో వచ్చింది. అదుపులో వచ్చిన తర్వాత లైట్గా మన నల్గొండలో వచ్చింది. కానీ సోషల్ మీడియా వల్ల, ఈ వాట్సాప్ వల్ల, ఈ ఫేస్బుక్ వల్ల దుష్ప్రచారం చేసి పోల్ట్రీని మొత్తం యాడికాడికి నాశనం చేసిరు. దీని మీద కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. ఇవాళ షాపులు మూసే పరిస్థితికి వచ్చేసింది. ఎంతోమంది మన చికెన్ షాప్లో ఒక్కొక్క షాప్లో 10 మంది, 20 మంది, 50 మంది ఎంతో ఉపాధి పొందుతారు. వాళ్ళకు కూడా ఈ ఉపాధి లేకుండా అయిపోయింది. మేము కూడా వాళ్ళకి జీతం ఇవ్వలేకపోతున్నాం. రోజుకి 300 కోళ్ళు 400 కోళ్ళు కోసే షాప్ ఇలా 10 కోళ్ళు 20 కోళ్ళు కోస్తానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు మన దగ్గర తెలంగాణలో ఈ బర్డ్ ఫ్లూ అనేది లేదు. వాస్తవానికి మీరందరూ తినొచ్చు. ఏ డాక్టర్ కూడా సర్టిఫై చేయలే బర్డ్ ఫ్లూ వల్ల ఏమైనా డిజీజ్ వచ్చిందా, ఏమైనా రోగం వచ్చిందా, ఏమైనా చచ్చిపోయారా అని ఏది ఇప్పటివరకు నిర్ధారణ కాలే. మీరు ఖచ్చితంగా తినొచ్చు, మీకు ఏం కాదు.
చికెన్ అనేది మీకు ఏం హాని కాదు, ఫుల్ ప్రోటీన్ ప్రోడక్ట్, మీకు ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది. మా తరఫున మాత్రం 100% అష్యూరెన్స్ ఇస్తున్నాం. చికెన్ వల్ల ఇప్పటివరకు ఏదైనా మంచికి సంథింగ్ డిజీజ్ వచ్చిందని ఇప్పటివరకు అథెంటికల్లీగా ప్రూఫ్ అయితే కాలేదండి. దయచేసి ఇప్పుడు ఉన్న చికెన్ వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందని అందరూ అపోహపడుతున్నారు. దయచేసి ఇది గమనించాల్సిందిగా ఏమనగా, ఇప్పుడు బర్డ్ ఫ్లూ వల్ల ఎలాంటి ఎవరికి రోగం వచ్చినట్టు ఎవరు చనిపోయినట్టు ఇంతవరకు నిర్ధారణ జరగలేదు. కాబట్టి చికెన్ తినొచ్చు. సమ్మరు రావడం వల్ల ఎప్పుడు కోళ్ళు చనిపోవడం కామనే అది. కాబట్టి ఇలాంటి ఏవి పట్టించుకోకుండా అందరూ చికెన్ తినాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నల్గొండలో 45 years నుంచి మేము చికెన్ సెంటర్ నడుపుతున్నాం. దాని గురించి మీరు బాధపడేది ఏం లేదు. చికెన్ వల్ల వైరస్ ఏం లేదు. చికెన్ తినడం వల్ల మీకు హానికరం ఏం లేదు. దాని గురించి మీరు బాధపడేది ఏం లేదు. మేమే డైలీ తింటున్నాం. దాని గురించి మీరు టెన్షన్ పడే అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు ఎవరి వల్ల మీకు ప్రాబ్లం రాదు, చిన్నపిల్లలకు కూడా ప్రాబ్లం రాదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా మేమే తింటున్నాం. మీకెందుకు బాధపడే అవసరం లేదు సార్. ఎనీ టైం మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మేము కేసు చేయడానికి మేము ప్రాబ్లం క్లియర్ చేస్తాం. చికెన్ తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. WHOనే డైరెక్ట్గా ప్రాబ్లం ఉండదని చెప్పినప్పుడు జనాలు ఎందుకు అపోహలకు గురవుతారో మాకు అర్థం కాని విషయం. చికెన్ అందరూ తినండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. చికెన్ తినడం వల్ల ఎలాంటి నష్టం లేదు. చికెన్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగటమే కానీ ఎలాంటి నష్టం లేదు. ఇది కొత్త వ్యాధి వచ్చిందని చెప్పటం, అది వైరల్ కావటం, జనాలు తినకపోవటం, చికెన్ సెంటర్లు చాలా ఘోరంగా నడవటం లేదు. బిజినెస్ మొత్తం ఖరాబ్ అయింది. పౌల్ట్రీ ఫారం మొత్తం దెబ్బతిన్నది. మీరు ఆలోచించి చికెన్ మాత్రం తినవచ్చు. చికెన్ తినడం వల్ల ఎలాంటి నష్టం లేదు. 18 సంవత్సరాలు ఇక్కడ పెట్టి ఎలాంటి లేదు. ఇప్పుడు ఏదో ఎక్కడో జరిగిన దానికి ఏదో అక్కడ ఏదో జరిగింది, కోళ్ళు పోతున్నాయి అది ఇదని బాధలో అక్కడ అని భయపడుతురు. ఇక్కడ ఎలా డౌట్ లేదు, ఏదో వచ్చిందని ఇక్కడ నడుస్తూనే ఉంది. తీసుకుపోతున్నారు కానీ భయపడుతురు. దీనివల్ల మేము అందరికీ ఆర్డర్లు కూడా ఇస్తున్నాం కానీ ఏం తింటూనే భయపడుతురు. ఎందుకు భయపడుతురు? ఎక్కడో జరిగిన దానికి ఎందుకు భయపడుతురు? మన దగ్గరికి రాలేదు. ఎన్నో జరిగిన దానికి మనం భయపడేది ఎక్కడిది? మంచిగా బాధ్యతగా తినొచ్చు. 150 రూపాయలు కిలో అన్నా కానీ భయపడుతుడు. దాన్ని దర్జాగా తీసుకపోయి తినొచ్చు. ఎలాంటి దెంపడం లేదు. కాకుండా డాక్టర్ల టీవీలలో కూడా చూడి చెప్తురు. దానికి ఏం భయపడే డౌట్ ఏం మార్గం లేదు. మంచిగా తీసుకుపోయి తినొచ్చు. ఇప్పుడే కోసి ఇక్కడ నేను కాలుస్తా. 18 సంవత్సరాలు నేను నాటికోడి టైప్న కాల్చిస్తుంటున్నా. ఎలాంటి భయం లేదు, డబ్బు లేదు. మీరు ఎలాంటివి మంచిగా తీసుకుపోయి తినొచ్చు.